ఒక్కసారి తిప్పకే నాంచారి ప్రాణం కతుక్కుమంటూ ప్రతొక్కసారి పోదా పొలమారి నెన్ని ఇలాకలోన తడక చూపి పడతా కచ్చేరి ఓ సుకుమారి దరి చేరి చేస్తానే దర్కారి నా తక్కుట మారి నారి నారే మాయల మారే. ఆహా ఏమన్నా స్టెప్పులా ఇవి? ఏ డాన్స్ ఫామ్ అని ఆలోచిస్తున్నా. ఫస్ట్ అయితే డింగ్ 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 డింగ్. వెరైటీకి మారు పేరు ఖమ్మంలో ఈ రోజు ఆడాల మజాకా. ఇండియా మ్యాప్ లో దగదగదగ మెరుస్తున్న ప్రాంతం ఏది? కాదు, మన తెలంగాణ. తెలంగాణ మ్యాప్ లో మిలమిలా మెరుస్తున్న ప్రాంతం ఏది? ఖమ్మంలో గలగలగలగల మెరుస్తున్న అందాలేవి? ఆడవాళ్ళు. అందుకే ఆడాల మజాకా వచ్చేసింది ఖమ్మంకి. అండ్ ఖమ్మంలో ఆడాల మజాకా రెడీగా ఉన్నారు మా పార్టిసిపెంట్స్, మా ఆడియన్స్, నేను. మా పార్టిసిపెంట్స్ ఎలా ఉన్నారో మీరు చూడాలనుకుంటున్నారు కదా, గట్టిగా చెప్పండి. లెట్స్ వెల్కమ్ దెం. హసులి ఫిసులి రసవాళి నీ నగవులో నగవులో కథకళి నీ తలపులో కగిలి ఓ చలి ఎదురు వచ్చేనమ్మ చలి పులి నీ దారి నుండే విచ్చేనమ్మ ఒక కవి నీ వగలకి పగటికి వచ్చే కసి ఊర్వశి. సూపర్, వెరీ గుడ్. మా పార్టిసిపెంట్స్ వచ్చేసారు. పేర్లు తెలుసుకున్నాం. వాట్స్ యువర్ నేమ్? సాయి భవాని. సాయి భవాని, వెరీ నైస్. ఏం చేస్తుంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్, వెరీ గుడ్. మీ పేరండి? నాగదుర్గ. నాగదుర్గ. మీరేం చేస్తున్నారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ ఆయన గారు ఏం చేస్తుంటారు? బిజినెస్. వెరీ నైస్. మీ ఇద్దరు సిస్టర్స్. ఓన్ సిస్టర్స్? లోన్ సిస్టర్స్. కజిన్స్. అదే లోన్ సిస్టర్. వెరీ గుడ్. మీ పేరండి? నా పేరు ప్రసన్న. ప్రసన్న గారు మీరేం చేస్తున్నారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అన్నగారు ఏం చేస్తున్నారు? అన్నగారు బిజినెస్. బిజినెస్ చేస్తున్నారు. వెరీ గుడ్. మీ పేరమ్మా? శ్రావ్య. శ్రావ్య, నువ్వేం చేస్తున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్. వెరీ నైస్. మీ ఇద్దరు? కజిన్ సిస్టర్స్. కజిన్ సిస్టర్స్. ఇక్కడ లోన్ సిస్టర్స్, ఇక్కడ లోన్ సిస్టర్స్. చూద్దాం ఏ సిస్టర్స్ లో ఎక్కువ బలం ఉందో. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఇప్పుడు నేను మీకు క్యారెక్టర్స్ ఇస్తా. మీ ఇద్దరు క్యారెక్టర్, మీ ఇద్దరు క్యారెక్టర్. క్యారెక్టర్ లో ఉండి ఎలా మాట్లాడుకుంటారో చూద్దాం. క్రేజీగా ఫన్నీగా మాట్లాడాలి ఫర్ 90 seconds. ఎవరైతే బాగా మాట్లాడతారో వాళ్ళకి నేను గిఫ్ట్ ఇచ్చేస్తా. ఆల్రైట్, సో ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? ఇక్కడ నుంచా? మంచి డిసిషన్. గివ్ మీ a 5. గివ్ మీ a 5. ఓకే బంగారా, నువ్వు ఏదంటే అదే. అంత దూరం ఎక్కావా బావా? అంత పైన దూరం కాదు, అంత పైకి. నీకోసం బంగారం, నీకోసం. నాకోసం కాదా? నీకోసం దిగొచ్చాగా. సో మీ ఇద్దరి వాళ్ళ పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులు ఎలా మాట్లాడుకుంటూ చూద్దాం. ఏ టైం స్టార్ట్స్ నౌ. అధ్యక్ష, అగ్గి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. దీని వల్ల వంట చేసుకోవచ్చు. వంట చేసుకొని తినకపోతే మనం నడవలేము, పరిగెత్తలేము. రవి దమ్ము కొట్టాలంటే చివరికి అగ్గి కావాలి. అగ్గి పుల్ల తాగడు. అగ్గి పుల్లని ఆడపిల్లతో పోలిస్తారు. అగ్గి పుల్ల అగ్గి పెట్టెలో ఉండాలి, ఆడపిల్ల ఇంటి లోపల ఉండాలి. ఆ రెండు బయటికి వస్తే రచ్చ అధ్యక్ష, రచ్చ రచ్చ. నువ్వు సినిమా టాలెంట్ చెప్తున్నావా, పొలిటికల్ లీడర్ అయినవా? సినిమా ప్రభావం ఎక్కువ. ఇంకా చెప్పాలంటే అగ్గి వల్ల మనకి చాలా యూస్ ఉన్నాయి. యూఎస్ఏ కాదు, నష్టాలు కూడా ఉన్నాయి. ఫైర్ యాక్సిడెంట్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం అలాంటి ప్లేస్ లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లాభాలు ఉన్నాయో అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. దాని వల్ల మనం సభాముఖంగా స్పీచ్ ఇమ్మన్నాడు క్రేజీగా మాట్లాడమంటే. చిన్నపిల్లల్ని అగ్గి దగ్గరికి వెళ్ళనివ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అమ్మా, నువ్వు జనాల కోసం పుట్టిన దేవతమ్మా. అబ్బా, ఇంత మంచి మెసేజ్ ఇచ్చావా? దాన్ని ఒకసారి టచ్ చేసి చూడు రవి, తెలుస్తుంది నీకు దానిలో పవర్ ఏంటో. ఎందుకమ్మా దాన్ని టచ్ చేస్తే మంటదా? నాకు తెలియదా? అగ్ని అగ్ని అగ్ని. సాయి కుమార్ గారు అగ్ని అంటారు. అగ్ని వల్లనే సాయి కుమార్ హిట్ అయ్యారు. అజ్జం రెడీ, యాక్షన్. నువ్వు చెప్పొద్దునా? అగ్ని వల్ల ఇంకా చాలా లాభాలు నష్టాలు ఉన్నాయి, అది తెలుసు. ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకున్నాం పిల్లలు. అగ్ని వల్ల చాలా నష్టాలు, చాలా లాభాలు కూడా ఉన్నాయంట. ఇప్పుడే మా పెద్దమ్మ చెప్పింది. సో మీకు నేను ఇచ్చే టాపిక్, మీ ఇద్దరు లాయర్స్ వానదేవుడి గురించి మాట్లాడుకుంటున్నారు క్రేజీగా. ఓకే, టైం స్టార్ట్స్ నౌ. యువర్ ఆనర్,
వానదేవుడి గురించి చెప్పాలంటే వాన గురించి మనకి చాలా లాభాలు ఉన్నాయి. వర్షం పడడం వల్ల మనకి నదులు నిండుతున్నాయి, నదులు నిండడం వల్ల పంటలు పండుతున్నాయి, పంటలు పండటం వల్ల వచ్చే ధాన్యం నుంచి ఇక్కడున్న జనాలందరూ కడుపు నిండా సృష్టిగా భోజనం చేస్తున్నారు. యువర్ ఆనర్, మీరు తప్పు చెప్తున్నారు, లాభాలే చెప్తున్నారు, కానీ దాని వల్ల మనకి నష్టాలు కూడా ఉన్నాయి. ఆ వానలు బాగా వచ్చాయనుకోండి, సునామీలు వచ్చేస్తాయి. మా మరదలు ఏం తెలియదు, ఇప్పుడు చదువుకుంటుంది. వానల వల్ల సునామీ రాదు, వరదలు వచ్చేసాయి. వరదల వల్ల మనకి చాలా ట్రాన్స్పోర్ట్ అనేది ఆగిపోతుంది. అవును, రవి వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా నాకు చాలా ఇబ్బంది అవుతుంది. బావకు ఫోన్ చేద్దామంటే బావ ఏమో ఎప్పుడు బిజీగానే ఉంటాడు. ఆ వరదల వల్లనే ఆస్తి నష్టం, అవును, చాలా ప్రాణ నష్టం. అసలు ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లే. ఆ వానల వల్లే మనకి ఈ రోజున ఈటీవీలో ఆడాల మధ్య ఒక ప్రోగ్రామ్ చూసే టైంకి కరెంట్ పోతుంది. అలాంటప్పుడు ఆడోళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఎంత కోపంగా కూర్చున్నప్పుడు అదే టైంకి మొగుడు వస్తే అన్నాలు కూడా పెట్టట్లేదు. దాని వల్ల నాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎవరన్నారు, నా క్లయింట్ ఒక అతను స్నానం చేస్తున్నప్పుడు ట్యాంక్ లో వాటర్ అయిపోయాయి. అదే సమయంలో పెద్దగా వర్షం రావడం వల్ల ఆ ట్యాంక్ నిండి ఆయన శుభ్రంగా స్నానం చేసి బయటకు వచ్చారు. ఎంత లాభం జరిగింది చెప్పండి వర్షం వల్ల. యువర్ ఆనర్, మీకు ఒక విషయం తెలుసా? ఆ వానల వల్లే ఎక్కడో ఉండాల్సిన ఖమ్మం ఇక్కడికి వచ్చింది, కొట్టుకొని పోయి. మా మరదలు కదా కొంచెం ఈకు ఇంకా. యువర్ ఆనర్, మొత్తానికి వర్షాలు పడడం వల్ల రైతు ఆనందంగా ఉంటున్నాడు. రైతు ఆనందంగా ఉండటం వల్ల ఇవాళ మన దేశం అంతా ఆనందంగా ఉంటుంది. సూపర్. సో రైతన్నకు ఒక్కసారి జై కొడుతూ సూపర్ గా మాట్లాడినందుకు ఈ రౌండ్ మీకే అనికిదాం, అందుకే మీరే గెలిచారు. కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ 3 జార్ మిక్సర్ గోస్ టు మై మర్దల్ టీమ్. థాంక్యూ బావా. అది మా మర్దలు చించేసింది ఫస్ట్ రౌండ్ లో, గిఫ్ట్ కూడా గెలిచేసుకుంది. ఇప్పుడు సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ తో ఆడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. ఆల్రైట్, సో నలుగురు వచ్చేసారు, పేర్లు తెలుసుకుందాం. వాట్స్ యువర్ నేమ్ అండి? శ్రీదేవి అక్క, రాజేశ్వరి అక్క, పార్వతి అక్క, చంద్రకళ అక్క. ఓకే అక్కడ రెడీగా? ఫస్ట్ అందమైన వాక్ కదా, దాని తర్వాత వచ్చి టాస్క్ మాట్లాడుకుందాం. టప్పి అని క్యూట్ గా అట్లా నడుచుకుంటూ వెళ్ళి అలా వచ్చేయండి. ఓకేనా? ఫస్ట్ ఈ అక్కల ఈ అక్కలు రెడీ, మ్యూజిక్. చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ, ఓహో హే పువ్వంటి పెదాల, నా శ్వాస నా పే బంగారు బాణాల. ఆల్ ది బెస్ట్ అక్కలు. మ్యూజిక్. రంగుల్లో ముంచాలి. అంటే ఇది మీ మొదటిసారా ఇలా నడపడం? మొదటిసారే మాకు ఇప్పుడు. ఇంత గట్టి కొట్టాలనా? నడక చూసాం. ఇప్పుడు అసలైన టాస్క్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? టాస్క్ ఏంటంటే ఆ బుట్ట ఏంట్రా, నా చేతిలో ఈ బుట్ట ఉంది కదా, ఈ బుట్టని వాడుకుంటూ మీరు ఈ బుట్టలో కూరగాయలు, ఈ బుట్టలో ఫ్రూట్స్, ఈ బుట్టలో చికెన్, ఈ బుట్టలో మటన్ ఏమని ఉన్నాయని అనుకోండి. మీరు వీటిలో ఉన్న ఐటమ్స్ ని అమ్మాలి. ఇదిగో బుట్ట. రెడీ? 1 2. యో 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 యో. ఒరే నాయనా, మన వల్ల వాడదు కదా, నడుము సైడ్ అవుతుంది. నడుము సరి కావట్లేదు నాయన, ముసలిదాన్ని అయిపోయాను కదా. ఇప్పుడు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. అవన్నీ నీకు ఏమి కావాలన్నా తీసుకొని ఆ ఫ్రూట్స్ నువ్వు బాగా తిన్నావనుకో, నీ ముఖం కాంతివంతంగా అవుతుంది. ఉంది, ఇంకా పెరుగుతుంది. ఇంకా పెరగద్దు, పెరగాలి. పెరగడం వల్ల ఈ ఫ్రూట్ ఏంటి? ఆపిల్. అట్టుపండు పట్టుకుంటే ఆపిల్ అంటారు. ఈ ఫ్రూట్ ఏంటి? ఇది ఆపిల్ పండు అండి. ఆపిల్ బండనా? ఆపిల్ పండు. ఎంత? 20 రూపాయలు ఒక్క పండు. రూపాయికి వస్తుందా మనవాడా? ఈ రోజుల్లో రేట్లను చూస్తున్నావు కదా. నా రూపాయి ఉంది. అయితే ఏం చేస్తారంటే ఇగో
అలాగ తిన్నది ఇంకెవరైనా తింటారా నాయన? నా దగ్గర 20 రూపాయలు లేవు. మీరు యాపిల్ తినడం వల్ల చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. అంటే లేనా? ఉన్నారు, ఇంకా ఎక్కువగా ఉండడం. ఇంకానా? ఇంకా ఇంతకు ముందు కాలంలో కూడా పండ్లని బాగా తినేవాళ్ళు. మీరు కూడా బాగా తినడం, జ్యూస్ తాగడం వల్ల ఇంకా ఎనర్జెటిక్ గా బాగా షోస్ చేయడానికి అన్నిటికి ఉపయోగపడతాయి నాయన పండ్లు. అట్టిపండు తింటే ఏమైంది? అట్టిపండు చాలా మంచిది కదా నాయన. ఎంత? 2 రూపాయలు. చారణ ఉంది. చారణాలకు బారణాలకు రావు బాబు. నా దగ్గర లేవు, నేను చిన్న పిల్లోండి కదా. చిన్న పిల్లోడు అయితే అమ్మ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. అట్టిపండు తినడం వల్ల మనకి ఆకలి ఎక్కువగా అవదు నాయన. మంచి ఆహారంగా పనిచేస్తుంది, అరుగుదలకి చాలా మంచిది. నువ్వు టీచర్ వా ముసల్దానివా? నీకు అన్నీ ఎట్ట తెలుసు? ఇప్పుడు ముసల్దాన్ని అయిపోయాక అనుభవం మీద చాలా తెలుస్తాయి. ముసలం అయినావు కాబట్టి అన్ని తెలిసి నీకు, లేకపోతే ఎందుకు తెలుస్తాయి? ఇప్పుడు ఫ్రూట్స్ ఆవిడ అమ్మేసింది కాబట్టి కూరగాయలు అమ్ముదాం. గోంగూర, బచ్చల కూర. రెడీ? ఒరే మనవడా, ఎక్కడున్నావురా? ఈ గోసి ఊడిపోయారు. గోచంగంటనే నాదిరా, నీది కాదురా. మంచి స్టైల్ గా ప్యాంట్లు వేసుకోకుండా నేను ఎట్లా వేసుకుంటారా? మీరే యూత్ అయితే వేసుకుంటా గానీ ఇప్పుడు ముసలమ్మనయ్యా కదరా. నేను ఎట్లా వేసుకుంటా? ముసలైనవా ముసలమ్మవా? ముసలమ్మని. నువ్వు గోచగట్టినవా? అవన్నీ ఎందుకులే గానీ కూరగాయలు కొనరా. ఏమున్నాయి కూరగాయలు? దొండకాయలు, బెండకాయలు, టమాటాలు, గోంగూర. ఏమైతావు అన్ని తింటే? ఏమైతుందంటే నీకు మంచిగా ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసే అవకాశం ఇంకా పెరిగిద్ది. ఈ కూరగాయలు తింటే ప్రోగ్రామ్ చేస్తానా దేవుడా? మరి ఇవన్నీ తింటే బలం వచ్చి నీకు ఇంకా ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయగలుగుతావు. అవునా? డాన్స్ ఇలాంటి మరదలు అందరూ ఎక్కువ పెరుగుతారు. ఈ కూరగాయలు తింటే ఆ మరదలతో నాకు పెళ్లి ఫిక్స్ అయిద్దా? అది చెప్పు. కాదు, ఇంకా అందమైన అమ్మాయితో అయింది ఈ కూరగాయలు తింటే నీకు. మరదలేట్రా? ఏ ముసలి చూడు ఏం మాట్లాడుతుందా? మమ్మల్ని కలపాలనుకుంటున్నా, విడదీద్దామనుకుంటున్నా. నీకంటే అందమైన అమ్మాయి దొరికింది నా కూరగాయలు తింటే. కూరగాయలు వద్దు మాత్రం కొనకు చెప్తున్నా. అసలు మనవడా, ఇంతకంటే అందమైన ఫిగర్ వచ్చింది. నువ్వు నానా నిన్ను వదిలే ప్రసక్తి లేదు. నువ్వు వెళ్ళు, మాట్లాడొస్తా. ఈ అందంతోనే సర్దుకుంటావా మనవడా? ఇంకా అందం వద్దా నీకు? నిజంగా 5 కిలోలు మొత్తం నిజంగా మంచి అందమే. ఇక కొంటావా? సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు దాంట్లో ఫ్రూట్ జ్యూసా ఏం అమ్ముతాం? దాంట్లో మీరే మ్యాంగోస్ అమ్ముతారా? రెడీ, యాక్షన్. మామిడిపళ్ళు. అరే మనవడా, మామిడిపళ్ళు తీసుకోరా. ఏడున్నాయాడా? అవునవును, మామిడిపళ్ళు ఎందుకంటే వేడెక్కుతుంది. ఏం కాదు, మజ్జిగ తాగితే చల్లబడుతుంది. ఏం తాగితే? మజ్జిగ తాగితే చల్లబడుతుంది. మామిడిపళ్ళు తినడం వల్లే నీకు 60 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళలా కనిపిస్తున్నావు నువ్వు. జస్ట్ 24 హీరోయిన్లు అందరూ వచ్చి నీ వెనుక పడతారు. 60 ఏళ్ళకి హీరోయిన్లు పడతాడు. మరి 20 ఏళ్ళలా కనిపిస్తావు కదా ఈ మామిడిపళ్ళు తింటే, అందుకే నీకు కనిపిస్తాడు. నిజానికి మాడతావు కొంట కదా, ఎందుకు నా జీవితం నాశనం చేస్తా? 20 ఏళ్ళనే చెప్తాను బయట. ఎంత మామిడికాయలు? అందరికైతే డజన్ 50 రూపాయలు, నీకు మాత్రం 25 రూపాయలే. 25 రూపాయలకి డజన్ ఇస్తావా? ఇగో ఇయ్యవా? తీసుకో. బుట్టలో మొత్తం డజన్ ఉన్నాయి, తీసేసుకో. బుట్ట కూడా నీకే. అబ్బా, అంటే ఏజ్ నిజంగా చెప్పి ఇలా అమ్ముతావా? మోసం, దగా, కుట్ర. సూపర్. మీరేం అమ్ముతున్నారమ్మా? గ్రేప్సా? రెడీ, యాక్షన్. రే మనవడా, యో ద్రాక్ష పళ్ళు తినరా, నీ ఎనర్జీ పెరుగుద్ది. వాట్ గ్రాండ్ మామ్, వాట్ ఆర్ యు డూయింగ్? అన్ని సీజన్ లో దొరికే పండ్లురా, ఎప్పుడూ తింటుంటే. ఓల్డ్ ఫీమేల్, ఐ యామ్ డూయింగ్ యో. డోంట్ డిస్టర్బ్ మీ. యో పెరగాలంటే ఇంకా ఫ్రూట్స్ తినాలిరా. యోయో పెరగాలంటే ముసలా నేను గ్రేప్స్ కొనాలనా? అయితే నేను ఒక పాట పెడతా, యోయో డాన్స్ చేయాలి నాతో, అప్పుడే కొంటా. గ్రేప్స్ కొనమంటే ముసలి దాంతో డాన్స్ చేపిస్తా అంటావా? మీరు పాట పెట్టండి, యోయో డాన్స్ నేను మా ముసల్ది అంటే మా బామ్మ చేస్తాం. మరి నాలాగా చెప్పడు, నీకు చెప్పడు. ఆరే గొంతులోకి జారుతున్న ఒక్కొక్క
నలుగురు అద్భుతంగా చేశారు. కానీ నలుగురు ఇంత అద్భుతంగా నేను చెప్పిన టాస్క్ చేశారు కాబట్టి మీలో ఒకరికి ఖచ్చితంగా గిఫ్ట్ రావాలి. అది యారు? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి కడాయి గిఫ్ట్ వెళ్తుంది ఎవరికంటే? కంగ్రాచులేషన్. ఫైనల్ రౌండ్ కి మేము రెడీ. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చిలో ఏమైందంటే కత్తులు ఉన్నాయి నా దగ్గర ఇక్కడ ఈ ప్లేట్ లో, అండ్ కింద రింగ్స్ ఉన్నాయి, అండ్ దూరంగా మీరు ఏం పండు చూస్తున్నారు? గుమ్మడి పండు. గుమ్మడి పండు చూస్తున్నారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా అక్కడ జంప్ చేస్తారు, అక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి అక్కడ జంప్ చేసి నోట్లో పెట్టుకొని కత్తి అలా జంప్ చేస్తారు. దగ్గర పోయినాక నోటితోని ఆ గుమ్మడి పండులో కసక్ మనకు వచ్చేయండి. పరిగెత్తుకుంటూ వచ్చేయండి. ఇంకో పార్టిసిపెంట్ కి షేక్ హ్యాండ్ ఇవ్వండి, వాళ్ళు పరిగెడతారు. రెడీ? ఫస్ట్ ఎవరితో ఆడదాం? మరదలు. ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి నా మరదలు ఫస్ట్. మనం వాళ్ళకి చెప్పేటాలి దారి ఎలా ఆడాలను. ఆల్రైట్, వచ్చేటాలి. రెడీ? 3, 2, 1 గో. జంప్. వెరీ గుడ్. కమ్ ఆన్. రెడీ రెడీ. కమ్ ఆన్. నువ్వే పెట్టాలి, లీడ్ తీసుకో. అదే బంగారం, చెయ్యి వాడకు. నువ్వు ఇగో ఫోర్స్ వెనకకొచ్చి ఇట్లా కూర్చో. ఇది రెడీ. 1, 2, 3. అదే అదే. వెరీ గుడ్. చూసారు మీరు? 1, 2, 3 and 4. వెరీ గుడ్ స్కోర్ దట్ ఇస్. ఇప్పుడు మీరు అదే విధంగా జంప్ చేయాలి. ఆల్ ది వెరీ బెస్ట్. అలా చేస్తే కనీసం ఈ రౌండ్ లో గిఫ్ట్ గెలుచుకుంటారు. ఓకే, వచ్చేయండి. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అదే సేమ్ డిస్టెన్స్ ఉండే. అక్కడ ఎన్ని పెట్టారు? 1, 2, 3, 4, 5, 6 పెట్టారు మీరు. ఇప్పుడు థర్డ్ రౌండ్ విన్నర్ ఎవరంటే? ఏమంటా మరదలా ఇచ్చేద్దామా? మన ఇంట్లో ఉన్నాయా? ఓకే, అందుకే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి 2 ఫ్రై ప్యాన్స్ ఇచ్చేస్తున్నాం. కంగ్రాచులేషన్. సూపర్. ఆడాల మజాక ఖమ్మంలో ఇవాళ ఇలా జరిగింది. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. వెరీ హ్యాపీ. రేపు కలుసుకుందాం. అంటే రసం కాని రసం ఏంటి? రసం. దాన్ని రసం అన్నారు, నీళ్ళు అంటారు. తమన్నా, మా ఇంట్లో రసం. సాంబార్ రసమా? రసం కాని రసం. ఇదే పెళ్లినాటికి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే సంసార రసం. ఫస్ట్ కిస్ అందరికి, ఐ మీన్ అందమైన అమ్మాయిలకి అబ్బాయిల్ని చూడాలి అనిపించగానే ఇవ్వాలనిపిస్తుంది. అందమైన అమ్మాయిలు కనబడితే ఇయ్యాలనిపించేది అమ్మ అబ్బాయిలకి.